Santoor Swarabhishekam, powered by Margadarshi Chit Fund Private Limited, co-presented by Sudhakar Pipes and Fittings. దర్శకులు బాలచంద్ర గారు రుద్రవీణ సినిమాలో ఒక సన్నివేశంలో వినూతనమైన ప్రయోగం చేశారు. సన్నివేశం ఏమిటంటే హీరో మొట్టమొదటిసారిగా హీరోయిన్ ఇంటికి రావడం. రండి సార్ అంటూ మాటలతో కాకుండా పాటలతో స్వాగతం చెప్తారు పిఎల్ నారాయణ గారు. ఆయనే కాకుండా ఇంట్లో పని మనుషులు, బల్లలు, కుర్చీలు అన్నీ కూడాను సంగీతంతోనే స్వాగతం పలుకుతాయి. దర్శకుడి ఆలోచనకి తగ్గట్టుగానే అద్భుతమైన బాణీల్ని అందించారు ఇళయరాజా గారు. అంతకన్నా అందమైనటువంటి పదాల్ని సమకూర్చారు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు. ఆ రోజు ఆ పాటని పాడింది మను గారు, శైలజ గారే. ఈ రోజు కూడా ఆ పాటని మన కోసం వినిపించబోతుంది మను గారు, శైలజ గారే. లెట్స్ వెల్కమ్ దెమ్. ఏయ్ మెల్కల్ తిరుగుతుంటే అమ్మాయో మిరాకిల్ జరుగుతోంది ఆయాయో మెకనాస్ గోల్డ్ లాంటి పాపాయో మేరే దిల్ ధీమ్ తనక డాన్స్ ఆయో ఏ నచ్చావా బాయ్ కబాయ్ లబాయ్ మహకడక రండి 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 దయచేయండి తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. రండి 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 దయచేయండి తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. నే చెప్పాగా మీకు నాన్నగారి తీరు. ఇష్టులైన వాళ్ళొస్తే పట్టలేని హుషారు, పలకరింపుతోనే మనసు మీటగలరు, ఉల్లాసానికి మా ఈ ఇల్లు రాజనగరు. తమరైన సూర్య ఇలా కూర్చోండయ్యా. ఆగండి ఆగండి, వద్దు ఇక కూర్చోకండి. అక్కడ తగిన చోటు కాదిది తమ బోటి వారికి ఇక్కడ. ఈ గదిలో నాన్నగారు వాయిదాల వరాలయ్య, గడప దాటి ఇటు వస్తే వారి పేరు స్వరాలయ్య. క్లయింట్లు కంప్లైంట్లు, క్లయింట్లు కంప్లైంట్లు మసలే ఈ గది బారు, తక్కిన నా గృహమంతా గాన కళకు దర్బారు. రండి 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 దయచేయండి తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. బరువు మొయ్యలేనప్పుడు కిర్రు కర్రుమంటూ, బరువు మొయ్యలేనప్పుడు కిర్రు కర్రుమంటూ చిర్రు బుర్రులాడటం కుర్చీలకు ఆచారం. ఆత్మీయులు వచ్చినప్పుడు ఆ చప్పుడు అపచారం. వచ్చిన మిత్రుల కోసం ముచ్చటగా ఉంటుందని సంగీతం పలికించే స్ప్రింగులతో చేయించా. కచేరీలు చేసే కుర్చీ ఇది. ఎలా ఉంది? బాగుందండి. గానకళ ఇలా వేల్పుగా ఉన్న మా ఇంట శునకమైన పలుకు కనకాంగి రాగాన, ఇచట పుట్టిన చిగురు కొమ్మైన చేవా, గాలైన కదలాడు సరిగమల త్రోవ. రావోయ్రా, ఇదిగో ఈయనే సూర్య, ఈ మా భార్య. ఈ ఇంటికి ఎదురులేని ఏలిక నా మిస్సెస్, ఆర్గ్యుమెంట్ వినకుండా తీర్పిచ్చే జస్టిస్. చాలండి సరసం, ఏళ్ళు ముదురుతున్న కొద్దీ. తిడితే తిట్టేవు గాని తాళంలో తిట్టు, తకతోం తకిటతోం తరికిటతోం తక తకిటతోం. స్వరాలయ్య సంప్రదాయ కీర్తిని నిలబెట్టు. పెడతా పో పెడతా పొగ పెడతా ఉడక్క పెడతా. కొత్త వాళ్ళ ముందేమిటి వేళకోళం, ఎవరేమనుకుంటారో తెలియని మేళం. ఎవరో పరాయి వారు కాదమ్మా ఈయన, సూర్యం గారని చెప్పానే ఆయనే ఈయన. ఆహా రండి రండి రండి
దయచేయండి. తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. వృద్ధాప్యంతో మంచం పట్టి తాళం తప్పక తగ్గటం అన్నది అంచెలంచెలుగా సాధించిన మా తండ్రి పెంచెలయ్య. కళ్ళున వచ్చే చప్పుడు కళ్ళున మార్చే విద్య. కాలక్షేపం వారికి పాపం ఆ 4 గోడల మధ్య. ఇదిగో మా పనమ్మాయి, దీని పేరు పల్లవి. దీని కూని రాగంతో మాకు రోజు ప్రారంభం. మా ఇంట్లో సందడికి ఈ పిల్లే మరి పల్లవి. రండి 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 దయచేయండి. తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. పోస్ట్ 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 వావిలాల వరాలయ్య BALLB. పోస్ట్ 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 మా ఇంటికి ముందున్నవి కావు రాతి మెట్లు. అడుగు పెట్టగానే పలుకు హార్మోనియం మెట్లు. Randy, Randy, Randy. Randy, Randy, Randy. మాకు నిలయ విద్వాంసులు చిలకరాజు గారు, కీరవాణి వీరి పేరు పలుకు తేనెలూరు. నవ్వు మువ్వ కట్టి ప్రతి నిమిషాన్ని తుళ్ళిస్తూ సంబరాల సీమలోకి ప్రతి అడుగు మళ్ళిస్తూ ఇదే మాదిరి సుధా మాధురి పంచడమే పరమార్థం. అదే నా సిద్ధాంతం. గానం అంటే ఒక కళగానే తెలిసినాళ్ళు నాకు. బ్రతుకే పాటగా మార్చినందుకు జోహారిదుగో నీకు. సంగీతంలో పాడతారని అనుకుంటున్నా ఎన్నాళ్ళు. సంగీతంలో మాటలాడడం పద పద పద. మాటలని సంగతులు చేయడం పని 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 సరి పని పని సరిగా. సంగతులే సద్గతులను కొనడం సరి 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 సరిగా సరి సరిగా సరిగా తెలుసుకున్నాను ఈనాడు. సెలవిప్పిస్తే వెళ్ళొస్తా మళ్ళీ మళ్ళీ వస్తుంటా. Randy, Randy, Randy. దయచేయండి తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. ఎన్ని సుమండులో. అబ్బా ఎన్ని సుమలో ఎన్నిసార్లు నేను లేచాను అక్కడి నుంచి. పిలిచారు. కూర్చోవడం లేవడం కూర్చోవడం లేవడం ఇదే పని. కానీ చాలా ఈజీగా వినిపించే పాట, పాడడానికి చాలా కష్టమైన పాట అండి ఇది. స్కిట్ లాగా ఒక డాన్స్ బ్యాలెట్ టైపు. దీంట్లో శైలజ గారు నేను కాకుండా అన్నయ్య బాలు గారు లాస్ట్ పోర్షన్ ఆయనే పాడారు. తర్వాత సాయిబాబా గారు అని చెప్పేసి అద్భుతమైనటువంటి సింగర్ గారు కూడా డైలాగ్స్ అవన్నీ. ఓకే. ఇళయరాజా గారి ఒక డాన్స్ బ్యాలే ఇది. ఈ దగ్గులు అవన్నీ దగ్గు నాదేనండి. మీదేనా? స్పష్టంగా వినిపించింది. అవును, ఎందుకంటే మనదైనప్పుడు మనం బాగా వినిపించాలి కదా. ఇందులో ఒక విషయం చెప్పాలండి. డబ్బింగ్ జానకి గారికి పాడటం రాదు. అందులో ఒక చోట ఆవిడ రండి 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 అని పాడాలి టెంపోలో.
అంటే తాళంలో. ఏం చెప్పారంటే మొన్న గారు, నేను వెనకాల ఉండి ఇలా అంటానమ్మా, మీరు పాడండి అన్నారు. అని ఆవిడ పాడేటప్పుడు గట్టిగా ఒక తోపు తోశారనమాట. అది మీకు అలాగే వినపడుతుంది. సడన్గా తీసుకుంటారు ఆవిడ పాపం. ఓహో, ఆయన ఆవిడికి సింగర్గా ఒక పుష్ ఇచ్చారు. ఎంత కరెక్ట్. లిఫ్ట్. జార్జ్ బుష్ లాంటి మాట చెప్పింది ఈవిడ. నిజంగా ఆయన పుష్లు ఇస్తూ ఆయన పడిపోతూ ఉంటారు. చాలా అద్భుతమైనటువంటి ప్లేస్ అండి మీరందరూ కూడా. బ్యూటిఫుల్, నిజంగా అద్భుతం. ఇట్లాంటిది వాయించడం అసలు నాన్ టెంపోలో చాలా చాలా పొగట్టం. సరిపోదండి. ఓకే, థ్యాంక్ యూ.